అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వరి బెహన్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారు. ఏంటంటే అది మేము ఈరోజు చిన్న తిరుపతి వెళ్తున్నాం. డాడీ 2-3 మంత్స్కి ఒకసారైనా చిన్న తిరుపతి వెళ్తుంటారు. సో ఈసారి ఆర్జుకేటి వాళ్ళు ఎలాగో 15 days సమ్మర్ హాలిడేస్లో ఉన్నారు కాబట్టి నేను అలాగే మా క్రిష్ వాడు కూడా సమ్మర్ హాలిడేస్కి మా ఇంటికి వచ్చాడు. సో మేము ముగ్గురం వెళ్తున్నాం. అలాగే లయా మా చెల్లి తను ఈసెట్కి ప్రిపేర్ అవుతుంది. సో తనకి హాలిడేస్ లేవు. అలాగే మమ్మీ కొంచెం సిక్ ఉన్నారు. సో మేము ముగ్గురమే కదా అని బైక్ మీద వెళ్దామని ప్లాన్ చేసాం. కానీ సమ్మర్ కదా కొంచెం సన్ని దృష్టిలో పెట్టుకుని ఎర్లీగా బయలుదేరదామని స్టార్ట్. మనం వచ్చేసాం. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి 2-3 వేస్ అయితే ఉన్నాయండి. కానీ ఇప్పుడు మేము తూర్పు ద్వారం నుంచి వెళ్తున్నాము. తూర్పు గోపురం నుంచి బోత్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ కూడా ఇదేనండి. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళ మండపాలు ఉన్నాయి. అలాగే చాలా ప్రశాంతంగా ఉందండి. మనం లోపలికి వెళుతూ అసలు ఈ ప్లేస్కి ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఏంటంటే ద్వారకుడు అనే ముని అంట స్వామివారి కోసం తపస్సు చేశారంట. ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ఆయనకి దర్శనమిచ్చి నీకు ఏం కావాలో కోరుకో అంటే ఆయన సింపుల్గా నాకేమి వద్దు, మీ పాదసేవ చేసుకుంటే చాలు అని కోరారంట. సో ఆయన కోరిక మేరకు స్వామివారు ఇక్కడ స్వయంభూగా అవతరించారని చెప్తుంటారు. ఆయన తపస్సు చేయడం వల్ల అదొక పుట్టలాగా ఏర్పడి అక్కడ పాదాలు సగం లోపలికి వెళ్ళిపోయాయంట. సో సగం విగ్రహం మాత్రమే కనిపించేదంట. తర్వాత ఋషులు పాదసేవ చేసుకోవడానికి కష్టంగా ఉందని పెద్ద తిరుపతి నుంచి ఒక విశిష్టమైన ఒక విగ్రహం తీసుకువచ్చి ఇక్కడ స్వయంభూ విగ్రహం వెనకాల ప్రతిష్ఠించారంట. సో ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే 2 విగ్రహాలు ఒకదాని వెనుకాల ఒకటి ఉంటాయి. అలా ద్వారకుడు తపస్సు చేసినందుకు వెలిసిన స్వామివారి విగ్రహం ఉండడం ప్లస్ తిరుపతి నుంచి తెచ్చిన విగ్రహం 2 ఉండడం వల్ల ఈ ప్లేస్కి ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందంట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సప్తగోశాల ఉంది. ఇక్కడ చాలా రకాల గోవుల్ని పెంచుతున్నారు. ఐ మీన్ చాలా జాతుల గోవుల్ని పెంచుతున్నారు. ఇక్కడైతే కొన్నే ఉన్నాయి. ఇంకా కొండపైన ఇంకా చాలా రకాల జాతుల గోవులు అక్కడ ఉన్నాయంట. నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్ళాం. దర్శనం చాలా ఫ్రీగా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది. ఇంకా నెక్స్ట్ మేము ఇప్పుడు శివాలయంకి వెళ్తున్నాం. ఇక్కడ మేము గజరాజన్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఫెల్ట్ సో ఎక్సైటెడ్ దెన్ బట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్ ఇన్సైడ్. ఫైనల్గా మేము అక్కడ ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ప్రసాదాలు తీసుకుని అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుని కొంచెం ప్రసాదం తిని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ మేము శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి వెళ్ళాం, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ గురువాయిగూడెం. ఇప్పుడు మేము మా అమ్మ ఫ్రెండ్ కామాక్షి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్క వాళ్ళు చాలా రోజుల నుంచి కాల్ చేసి రమ్మంటున్నారు. ఫైనల్లీ మాకు ఈరోజు కుదిరింది.
ఇక్కడే కామాక్షి అక్క వాళ్ళు ఉంటారు. కామాక్షి అక్క వాళ్ళు మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. అలాగే మాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అలాగే మా క్రిష్ అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాడు. పాపం చెట్లు ఎక్కడానికి చాలా ట్రై చేశాడు. వాడు చాలా కొత్తగా ఫీల్ అయ్యాడు. ఇంకా మేమైతే మొత్తం తిరిగేసాం ఇంకా. నాకిక్కడ బాగా నచ్చిందేంటంటే చెప్పడానికి కామెడీగా అనిపించినా ఖచ్చితంగా అది వాటర్ అండి. ఎందుకంటే ఈ చెట్లు, గాలి, చల్లదనం ఒక చోట కాకపోయినా ఇంకొక చోటైనా ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. కానీ అసలు ఈ డ్రింకింగ్ వాటర్ ఇంత ప్యూర్‌గా, తీయగా అది కూడా బావి నీరు ఎక్కడ దొరుకుతున్నాయండి ఇప్పుడు? అఫ్‌కోర్స్ ఇప్పుడు మనకి మినరల్ వాటర్ ఉన్నాయి. కానీ అసలు ఏ మినరల్స్ లేనివే కదండీ మినరల్ వాటర్ ఇప్పుడు. తర్వాత జగన్ అంకుల్ మ్యాంగోస్ కోసారు. మ్యాంగో ట్రీ చాలా పెద్దగా ఉంది. ఈలోపు మేము కింద చాలా సేపు ఆడుకున్నాం చక్కగా. ఇంకా మా క్రిష్ కూడా మ్యాంగో ట్రీ ఎక్కేస్తానని చాలా ట్రై చేశాడు. ఇంకా అలా సగం దూరం ఎక్కేసాడు కూడా. ఇంకా అక్కడి నుంచి వాడికి భయమేసింది. ఇంకా మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం కొంచెం మెమరబుల్‌గా ఉంటాయని. అంకుల్ సక్సెస్‌ఫుల్‌గా మ్యాంగోస్ కోసారు. అలాగే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళాలి. కానీ అస్సలు వెళ్ళాలని లేదు. బట్ హ్యావ్ టు గో. ఫైనల్‌గా మా ఈ జర్నీ శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ విజిట్‌తో కంప్లీట్ చేశాం. So after a long journey we reached our home again, and that's all about this video. And video నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, and don't forget to subscribe our channel, and meet you in the next video. Until then, bye bye.